జీవితంలో ముందుకెళ్ళాలని అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనుకు లాగుతుందని భయపడకు. వెనుకు లాగిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. ఎప్పుడైనా సరే ఒకసారి ఓడిపోతాం, 2 సార్లు ఓడిపోతాం, 3 సార్లు ఓడిపోతాం, 4 సార్లు ఓడిపోతాం, 5 సార్లు కూడా ఓడిపోతాం. కానీ ఓటమి ఎప్పుడూ మన దగ్గరనే ఉండకపోవచ్చు, గెలుపు కూడా మన దగ్గరికి చేరవచ్చు. ఎప్పుడైనా సరే ఓడిపోయినప్పుడు చాలామంది చాలా బాధపడుతుంటారు. అయ్యో, ఎప్పుడు ఓటమి అంతా నా చేతుల్లోనే ఉంది, ఎప్పుడు నేను నెగిటివ్ లైఫే ఉంటుంది నాకు, మంచి జీవితం లేదు నాకు అని ఫీల్ అవుతుంటారు. కానీ ఎప్పుడు రాత్రి తర్వాత పగులు తప్పకుండా వచ్చినట్లే మన జీవితంలో తప్పకుండా సంతోషాలు కూడా వస్తాయండి. కాకపోతే కొంచెం టైం అంతే. ఆ టైం కోసం మనం ఎదురు చూడడం తప్ప ఏం చేయలేమండి, అంతే. కాలమే మన జీవితాన్ని మారుస్తుంది. కాలంలో మార్పులు ఏ విధంగా వస్తాయో మన జీవితంలో కూడా మార్పులు ఆ విధంగానే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు కాలాలు మారుతలేవా? వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, మనకు ఋతువులు మారినట్లుగా మన జీవితం కూడా మారుతుందండి. ఒకరోజు మంచి, ఒకరోజు చెడు, ఒకరోజు బాధ, ఒకరోజు ఏడుపు. అంటే మన జీవితంలో అన్ని రకాల నవరసలు ఉంటాయండి. అందుకోసమే అన్నిటినీ స్వీకరించాలి, తప్పదు. కాలంతో పాటు మనం స్వీకరించక తప్పాల్సిన సంగతులు ఏం లేవు. తప్పకుండా కాలాన్ని మనం ఫాలో కావాల్సిందే. అది మనం జీవితాన్ని మార్చలేదు, కాలమే మన జీవితాన్ని మారుస్తుంది. ఎంతో గొప్ప వాళ్ళు, ఎంతో వైభవాన్ని అనుభవించిన రాజులే ఇప్పుడు చూడడానికి శిథిలావస్థలో. ఏదైనా సరే ఎంతవరకు సాగాలో అంతవరకు మాత్రమే సాగుతుంది. అది జీవితమైనా సరే, కాలమైనా సరే, గమ్యమైనా సరే. మనం ఎంతవరకు ఏది చేరాలనుకున్నా చేరలేమండి. అది చేరాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా చేరుతాం. ఆ దేవుడి నిర్ణయాన్ని ఎవ్వరు మార్చలేం. కాకపోతే ఒకరి నాశనాన్ని మనం కోరుకోవద్దు, అప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొడుపు కథ అడగలేదు, రేపు